ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరులారా, బాగున్నారా? ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. లేవికాండము 26వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరం మన మధ్య దేవుడు ఉంచడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. దేవుని మందిరం మన మధ్య ఉండడం ద్వారా మనకు చాలా క్షేమం అన్న విషయాన్ని మర్చిపోకూడదు. అర్థమవుతుందా? దేవుని మందిరం మన మధ్య ఉండడం ద్వారా మనకెంతో క్షేమం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మందిరం యొక్క విశిష్టత ఆదికాండం 28వ అధ్యాయంలో ప్రారంభమైంది. దేవుడు ముఖాముఖిగా మాట్లాడే స్థలమే దేవుని మందిరం. దేవుడు మనతో సహవాసం చేసే స్థలం. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని చెప్పి, పరలోక గవిని ఇదే అని చెప్పి యాకోబు ఎంతో భయపడ్డాడు. దేవుడు మనతో మాట్లాడే స్థలం దేవుని మందిరం. దేవుడు మనల్ని సరిచేసే స్థలం. ఆ రోజు యాజకులు దేవుని మందిరంలోకి వెళ్ళాలంటే ఎంతో భయముతో వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుని ప్రత్యక్షత ఉంది. అక్కడ దేవుని యొక్క కాపుదల ఉంది. యాజకులు వెళ్ళాలంటే చాలా ఎంతో పరిశుద్ధంగా ఉంటే తప్ప, అంటే మందిరం ఏమి చూపిస్తుందంటే ఆయన మందిరమునకు ఎప్పుడు అనుకూలం ఏంటి? ఎప్పుడు కూడా ఆ మాట నేను చదువుతాను. ఒకవేళ మనం అటు ఇటు అనుకోవచ్చేమో, కానీ ఈ మాట నేను మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. 93వ కీర్తన 5వ చరణం. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలం. దేవుని మందిరానికి అనుకూలం ఏంటి? దేవుని మందిరం ఎందుకు ఉండాలంటే, పరిశుద్ధంగా మానవుని ఉంచాలంటే దేవుని మందిరం కావాలి. అక్కడ దేవుడు నివసిస్తాడు. ఆయన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఎన్నటెన్నటికి దేవుని మందిరానికి అనుకూలం ఏంటంటే పరిశుద్ధత. అర్థమైందా? మానవుడు పరిశుద్ధంగా బ్రతకాలంటే దేవుని మందిర సహవాసం మనకెంతో ప్రియమైన వాళ్ళారా క్షేమాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదని చెప్తున్నాను. కాబట్టి ఇట్లా దేవుని మందిరం మన మధ్య ఉండడం ద్వారా, ఆ రోజు కోరాహు కుమారులు సావకుండా ఉండడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? దేవుని మందిరమే. కోరాహు, అభిరాము, దాతాను అందరూ చనిపోయారు. దేవుని మందిరమే. అర్థమైంది. అందుకే వారు ఎన్నో కీర్తనలు రాశారు. నీ మందిరమును అనగా ఆవరణము చూడవలనని, నీ నివాసములు ఎంత రమ్యములు, అవి చూడాలని నా హృదయం ఎంతో ఆశపడుతుంది, తృష్ణగొనుచున్నది. అర్థమవుతుందా? ఆ మందిరం యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో అర్థమవుతుందా నా ప్రియ సహోదరులారా? చాలా ప్రాముఖ్యమైందండి, చాలా ప్రశస్తమైంది. కాబట్టి ఈ సమయంలో నా ప్రియ సహోదరులారా, దేవుని మందిరం మన మధ్య ఉండడం ద్వారా మనకు ఎంత, అందుకే సొలొమోను మందిరం కట్టిన తర్వాత సొలొమోను యొక్క ప్రార్థన ఏంటి? అయ్యా, నీ ప్రజలు ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనను ఆలకించు అన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఈ ప్రజలు నీ మందిరం వైపు తిరిగి ప్రార్థించినప్పుడల్లా నువ్వు తప్పకుండా వారి ప్రార్థన విను. అర్థమవుతుందా? కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఈ భూమి మీద మందిరం యొక్క విశిష్టత అనేది మనం తెలుసుకోవడము మనకెంత క్షేమము. రాజులు 1వ గ్రంథం, ఆ మాట చదువుతాను, ఒకసారి వినండి. రాజులు 1వ గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. అతడు ఇలాగూ సెలవిచ్చెను,
నా సముఖమందును నువ్వు చేసిన ప్రార్థన విన్నపు నేను అంగీకరించుతని, నా నామం అక్కడ సదాకాలం ఉంచుటకు నువ్వు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉన్నను. వింటున్నారా? దేవుని దృష్టి, దేవుని మనసు ఈ మందిరం మీద ఉంటుంది. అర్థమవుతుందా? ఎంత చక్కగా దేవుడు చెప్తున్నాడు. నా మనసు, నా దృష్టి అక్కడే. కాబట్టి ఎందుకు దేవుని మందిరం అంత ప్రశస్తమైందంటే దేవుని మనసు, దేవుని దృష్టి అక్కడ ఉంది. అందుకే ఈ రోజుల్లో మందిరానికి పోవడం అంటే చాలామందికి ఏదో భారంగా అనిపిస్తుంది, కానీ రాజుల సహితం దావీదేమన్నాడు? అయ్యా, జీవితకాలమంతా నీ మందిరంలో ఉంటానన్నాడు. పచ్చని ఒలీవ చెట్టు వలె 52వ కీర్తనలో పచ్చని ఒలీవ చెట్టు వలె నీ సన్నిధిలో ఉంటానన్నాడు. అంటే దేవుని మందిరంలో ఉంటే ఎలా ఉంటాం? పచ్చగా ఉంటాం. దేవుని మందిరంలో పెంచబడితే, ఈరోజు మందిరాలు ఒకవేళ చెరసాల్లాగా మారుతున్నాయేమో, కానీ ఆ రోజుల్లో చెరసాలే మందిరాలుగా మార్చబడ్డాయి. పౌలు కాలంలో చెరసాలే మందిరాలు అయిపోయినాయి. ఇప్పుడు మందిరాలు చెరసాలలు అయిపోతున్నాయి. అమ్మో, మందిరానికి మేము పోలేమండి అన్నటువంటి పరిస్థితులు లేవా? అక్కడెప్పుడు గొడవలండి, అక్కడెప్పుడు సమస్యలండి. ముఖ్యంగా మన హెబ్రోన్లో ఈ భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మరి దీనికి బాధపడాలో, చింతించాలో, ఈ ఆడవాళ్ళు దుఃఖపడాలో అర్థం కావట్లేదు. ఎక్కడ లోపం జరుగుతుందో, ఎవరిలో లోపం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇది మనందరం చింతించాల్సిన విషయమే. నేను రక్షించబడిన దినాల్లో హెబ్రోన్ అంటే అబ్బో ఎంత చక్కగా ఉండేదో. ఏదేమైనప్పటికీ పడిపోయిన ప్రాకారాలు, కాలిపోయిన సమస్తము కూడా నెహెమ్యా ఎలా అయితే తిరిగి కట్టడానికి వచ్చాడో మనం కూడా కట్టడానికి ప్రయత్నం చేయాలి, పడతోయడానికి కాదు. సరే, ఏదేమైనప్పటికీ నా ప్రియ సహోదరులారా, దేవుని మనస్సు, దేవుని దృష్టి. అందుకే బబులోన్లో ఉన్నటువంటి దానియేలు కూడా ఆ యెరూషలేము తట్టు కిటికీలు తెరవబడి ఉండగా ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైంది? ఎంత గొప్ప విషయం అనుకుంటున్నారు? అంటే దేవుని మందిరానికి వెళ్ళడం. అందుకే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని దావీదు గారు 16వ కీర్తనలు అన్నాడు. అర్థమైందా? దేవుని మందిరం యొక్క అనుభవం చాలా ఉన్నతమైంది. మనం దేవుని మందిరముగా, దేవుని ఇంటిగా కట్టబడుతూ ఉన్నాం. సజీవమైన మందిరముగా కట్టబడుతూ ఉన్నాం. సజీవమైన రాళ్లతో కట్టబడుతూ ఉన్నాం. సరే, ఏదేమైనప్పటికీ నా ప్రియ సహోదరులారా, ఈ మాటలు మనం అర్థం చేసుకుందాం. ఎందుకు దేవుని మందిరం మన మధ్య ఉండాలంటే, దేవుని మందిరానికి వెళ్ళి ఒక గొప్ప రాజు ఆయన చేసిన యెషయా గ్రంథంలో నేను చదువుతాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయం అనుకుంటాను. ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తాడు. రాజుకి ఏం పని లేకనా. 37వ అధ్యాయం, క్షమించండి, 37వ అధ్యాయం. ఈయనకు తెలిసింది ఒకటే, ఆయన దేవుని మందిరం అంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే ఆయన రాగానే దేవుని మందిరాన్ని చక్కగా అంతా కూడా శుభ్రం చేయించాడు. ఆయనకు దేవుని మందిరం పట్ల ఎంతో మక్కువ ఉంది. హిజ్కియాకు దేవుని మందిరం పట్ల ఎంతో మక్కువ ఉంది. ఆ మందిరాన్ని శుభ్రం చేయించడమే కాకుండా ఇప్పుడు దేవుని మందిరం సమస్య వచ్చింది. ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళిపోయాడు. యెషయా 37వ అధ్యాయము 1వ వచనం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి, తర్వాత యెహోవా మందిరానికి పోయి ఏం చేశాడు? 14వ వచనం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి ప్రార్థన చేస్తున్నాడు. సన్హెరీబు పలికిన మాటలన్నీ కూడా మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రియ సహోదరులారా, ఆయనకి మంచి అలవాటు. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, ఎక్కడికెక్కడో పోలేదు, ప్యాలెస్లో కూర్చొని ఆడవలేదు. శత్రువు వాడు రంకెలేస్తున్నాడు. సన్హెరీబు దేవుని మందిరానికి పోయాడు. హన్న దేవుని మందిరానికి వెళ్ళింది.
దేవుని మందిరానికి వెళ్ళిన వారు, దేవుని మందిరంలో ఉన్నవారు ఆ మందిరానికి వెళ్ళి ప్రార్థించినట్టు తన కుమారుడు మందిరంలో ఉండి ప్రవక్త అయిపోయాడు. మచ్చలేని ప్రవక్తగా, నిజంగా ఒక గొప్ప ప్రవక్తగా, న్యాయాధిపతిగా, నిజంగా ఎంత గొప్పగా ఉన్నాడు సమూయేలు గారు, ప్రార్థనాపరుడిగా. అర్థమవుతున్న ప్రియ సహోదరులారా. కాబట్టి ఈ సమయంలో మనం బాగా అర్థం చేసుకుందాం. దేవుని మందిరానికి పోయి ప్రార్థించిన హిజ్కియా ప్రార్థన దేవుడు విన్నాడు. శత్రువును దేవుడు హతమారుస్తూ వచ్చాడు. ఇక రంకెలేశాడు. ఆయన వచ్చింది లేదు, ఏం చేసింది లేదు. చివరి కొడుకుల చేతనే సన్హెరీబు చచ్చిపోయాడు. మరలా ఇంకో సందర్భం, హిజ్కియాకు మరణకరమైన వ్యాధి. చూడండి 38వ అధ్యాయం ప్రవక్త ద్వారా చెప్పిస్తాడు. 2వ వచనం, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకున్న హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థిస్తున్నాడు. తన రాజ్య విషయంలో, శత్రు విషయంలో ప్రార్థించిన హిజ్కియా తన విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? గోడ తట్టు, అనగా దేవుని మందిరం తట్టు తన ముఖము తిప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నా నీకు తెలియదా? దేవుడు ఆయుష్ను పొడిగించుతూ వచ్చాడు. నా ప్రియ సహోదరులారా, దేవుని మందిరం యొక్క విశిష్టత ఎంత గొప్పదో అర్థమవుతుందా? ఈరోజు దేవుని మందిరానికి పోవాలంటే భారం అయిపోయింది మనకి. ఒకవేళ పరిస్థితులు ఎలా ఉన్నా ఆ పరిస్థితిలో నీవు నేను మార్చగల. షిలోహులో ఏలీ కుమారులు పాడు చేశారు. సమూయేలు దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేశాడు. ఇక పాడైపోయిందని కూర్చుంటే ఎవరు బాగు చేయాలి మరి? సమూయేలు లాంటి వారు లేవబడలేదా మరి? సమూయేలు లాంటి వారు మందిరాల్లో అవసరం లేదా? ఇంకా పాడైపోయింది, అంతే 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 అనుకుంటా ఉంటారు. అలా అయితే ఎట్లాగో? ఎవరొకరు లేయాలి, పాడైపోయిన దాన్ని తిరిగి సమకూర్చాలి. కాబట్టి చూడండి, నా మందిరమును మీ మధ్య ఉంచదను. ఆ మందిరం యొక్క విధానం ఎంత క్షేమకరమైంది. కాబట్టి నా ప్రియ సహోదరులారా, మరి దేవుని మందిర అనుభవాన్ని కలిగి ఉందామా? అలా కలిగి ఉంటే మనం ఎంత క్షేమాన్ని పొందుతాం. మరి దేవుని మందిరాన్ని హత్తుకొని, దేవుని మందిరాన్ని, అందుకే మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం. నెహెమ్యా గ్రంథంలో చూస్తాం, మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం. ఈరోజు ఎంతమంది వదిలిపెడుతున్నారు? అర్థమైందా? ఎంతమందో ఇక వదిలిపెడి భయంకరంగా. ఆ మాట చదువుతున్న నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనం కింది భాగం, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. చెప్పగలరు ఈ మాట? మా దేవుని మందిరాన్ని, మా పరిశుద్ధ గ్రంథాన్ని, మా విశ్వాసాన్ని, మా 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 నిరీక్షణను, మా ప్రేమ వదిలిపెట్టాం. ఎన్నిసార్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారో? ఒక సమస్య రాగానే వెళ్ళిపోతారు, మందిరాన్ని వదిలి వెళ్ళిపోతారు, పారిపోతారు. అలా వెళ్ళిపోతే ఎలా సహోదరులారా? ఎవరు నిలిచి సేవ చేయాలి? యేసుప్రభు వారు ఎంత ప్రయాసపడ్డారు మరి ఆత్మల కొరకై. మరి జాగ్రత్త, దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు, హత్తుకొని ఉండు. ఆ దేవుని మందిరము నేను ఎంత క్షేమంతో నింపుద్దో. కాబట్టి ఆయన మందిరంలో ఉండే భాగ్యం నీకు ఇస్తాడు. ఆయన మందిరంలో ఉండే ఆ కృప నీకు ఇస్తాడు. దావీదు లాంటి వారి ప్రభు నీ సన్నిధిలో ఉండే భాగ్యం నాకు దయచేయి అన్నాడు, వరమడిగాడు. కాబట్టి జాగ్రత్తగా దేవుని మందిరంలో ఉండి దేవుళ్ళు పొందుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకు. పరిశుద్ధమైన తండ్రి, ఎంతవరకు మీరు చూపిన కృపకై స్తుతిస్తూ, మా ప్రియులందరూ మేమందరం కలిసి నీ మందిరంలో ఆత్మీయంగా ఎదిగి ఆయన పరలోక గవినిదే కనుక దీని ద్వారా నాయన పరలోక రాజ్యం చేరుటకు మాకు నీ కృప దయచేయమని, ప్రార్థన అవస్థలు కోరిన బిడ్డలందరినీ దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేశారు, వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.